హాయ్ అండి, ఈరోజు గోధుమ పిండితో ఒక రెసిపీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలో కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం కూడా వేసి కలుపుకోవాలండి. ఒక గుడ్డు వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, ఇది ఫ్రై అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా చేసుకున్న గోధుమ పిండిని చపాతీ చేసుకోవాలండి. నేను పిండి అంతా ఒకటే చపాతీ కింద పెద్దగా చేసేసి కావాల్సిన షేప్లో కట్ చేశానండి. ఆ కట్ చేసుకున్న దాన్ని కొంచెం పెద్ద సైజులో మళ్ళీ ఒత్తుకొని ముందుగా చేసుకున్న కర్రీ పెట్టుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో ఎలా అయినా చుట్టుకోవచ్చండి. ఇలా వేసుకొని ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకొని ఉడకనివ్వడమేనండి. ఆవిరి మీద ఉడకనివ్వడమే, ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వడమేనండి. అంతే అండి, ఎంతో రెడీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోయి మార్నింగ్ టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్ కూడా సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్.